దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏ ఇంపాక్ట్ సదస్సులో రోబోలు సందడి చేస్తున్నాయి. వివిధ పెవిలియన్ల వద్ద హ్యూమనాయిడ్ రోబోట్స్ నిర్వాహకులు ప్రదర్శిస్తూ ఉన్నారు. క్వాల్కామ్ టెక్నాలజీస్ ప్రదర్శించిన డాన్సింగ్ రోబో అందరినీ ఆకర్షిస్తోంది. చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ చిట్టి రోబో చేస్తున్న సందడి మామూలుగా లేదు. ఇక జియో ఏ స్టాక్ వద్ద హ్యూమనాయిడ్ రోబో చిప్స్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతోంది. శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. మలయాళ నటుడు జయరాంను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. కొచ్చి ఈడీ ఆఫీసులో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టి ద్వారపాలక విగ్రహాలకు సంబంధించిన బంగారు తాపడాలతో నిర్వహించిన పూజలకు పలుమార్లు జయరాం హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారణకు పిలిచింది ఈడీ. ఉన్నికృష్ణన్తో ఉన్న సంబంధాలపై ఆరా తీసింది. తన బాధ్యతగా విచారణకు హాజరైనట్టు జయరాం వెల్లడించారు. అసలు వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది అని, తప్పు చేసిన వారిని భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారత్లో పర్యటిస్తున్నారు. ముంబైలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర లోక్ భవన్లో ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలక ఒప్పందంపై ఇరు దేశాలు ప్రకటన చేయనున్నాయి. రేపు ఢిల్లీలో జరగనున్న ఇండియా ఏ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొంటారు మాక్రాన్. అంతకుముందు ముంబై చేరుకున్న మాక్రాన్ 26/11 మృతులకు నివాళులు అర్పించారు. తాజ్ హోటల్లోని 26/11 స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్, ఆయన సతీమణి బ్రిగెట్టి.